హాయ్ వర్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ టైం వచ్చి 4 అవుతుంది. లగేజ్ మొత్తం నైటే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాను. ఇక ఫ్రెష్ అప్ అయి మనము దేవుడి దండం పెట్టేసుకొని మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఓం నమ శివాయ. ప్రజెంట్ స్కూటీ స్టార్ట్ చేసే టైంకి 5:30 అవుతుంది. నైట్ మంచు పడడం వల్ల స్క్రీన్ అంతా చాలా బ్లర్గా కనిపిస్తుంది. ఇక క్లీన్ చేసుకొని మన ప్రయాణాన్ని సాగిద్దాం. ఈరోజు డేట్ వచ్చి 28/02/2026. ప్రజెంట్ మనము కనిగిరి నుంచి శ్రీశైలం ఎలా వెళ్ళబోతున్నాం అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ప్రజెంట్ వచ్చి మనము నందనమారిల ఊర్లో ఉన్నాము. ఈ ఊర్లో మనకి ఫేమస్ ఒక శివాలయం ఉంది. ఇక్కడ శివుడు మనకి శ్రీ బాలకోటేశ్వర స్వామి రూపంలో భక్తులకి దర్శనమిస్తాడు. మనకి ఎదురు కనిపిస్తున్న కొండ మీదే మనకి శివాలయం ఉంది. ఇక్కడ ప్రతి శివరాత్రికి మాత్రం గ్రాండ్గా సెలబ్రేషన్ చేస్తారు. కొంచెం ముందుకు వెళ్తే మనకు ఒక ఆర్చి వస్తుంది. ఆర్చి ద్వారా లోపలికి వెళ్తే స్టెప్స్ వస్తాయి. ఆ స్టెప్స్ ద్వారా మనము పైకి వెళ్ళిపోవచ్చు. ఆర్చి పక్కనే మనకి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా కనిపిస్తుంది. మనం ప్రజెంట్ వచ్చి చిన్నరకట్ల జంక్షన్లో ఉన్నాము. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనము కంబం నంద్యాల వెళ్ళిపోవచ్చు. రైట్ సైడ్ తీసుకుంటే పొదిలి ఒంగోలు. ఇక మనము స్ట్రైట్గా వెళ్తే మనం వెళ్ళాల్సిన మార్కాపురం రోడ్లో మనం కలుస్తాము. మనం స్కూటీ మీద డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. దాంతోపాటు మనము డ్రైవింగ్ లైసెన్సు, ఆర్సీ కార్డు, ఇన్సూరెన్స్ పేపర్లు తప్పనిసరిగా క్యారీ చేయాలి. ఎక్కడైనా పోలీసులు ఆపినప్పుడు మనకి ఫైన్ పడకుండా జాగ్రత్తగా వెళ్ళవచ్చు. ఇలా 7 కిలోమీటర్స్ జర్నీ చేసిన తర్వాత మనకి ఇంకొక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ పేరు వచ్చి మోగచింతల జంక్షన్. మన లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మార్కాపురం శ్రీశైలం, రైట్ సైడ్ వచ్చి పొదిలి ఒంగోలు, స్ట్రైట్కి వెళ్తే దొనకొండ వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ టైం కాబట్టి రోడ్లన్నీ చాలా ఫ్రీగా ఉన్నాయి. ఎటువంటి ట్రాఫిక్ అయితే ఏం లేవు. ఇలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకి ఒక మైల్ రాయి మీద శ్రీశైలం 110 కిలోమీటర్లు, మార్కాపురం 31 కిలోమీటర్లు అని రాసి ఉంచారు. మన బండిని పక్కన పార్క్ చేసి మార్నింగ్ సన్ రైజ్ అవుతుంది. ఆ బ్యూటిఫుల్ సన్ రైజ్ని మనము మొబైల్ ద్వారా వీడియో తీస్తున్నాము. రియల్గా అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కెమెరాలో అంత క్లారిటీగా లేదు. దాంతో లైట్గా ఫాగ్ ఉంది. మన ప్రయాణంలో మొదటి టోల్ ప్లాజా ఇది. ఈ టోల్ ప్లాజా పేరు వచ్చి మేకలవారిపల్లి టోల్ ప్లాజా. మనం డ్రైవింగ్ చేస్తుంది స్కూటీ మీద కాబట్టి ఎటువంటి టోల్ పే చేయాల్సిన అవసరం లేదు. సైడ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. నేను ప్రజెంట్ వచ్చి 2 days ప్లాన్ చేశాను శ్రీశైలం వెళ్ళడానికి. ఈ 2 daysలో నేను ఏమేమి కవర్ చేశాను అనేది నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు క్లారిటీగా చూపించబోతున్నాను. వీడియోలు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ప్రజెంట్ వచ్చి రాయవరం ఊర్లో ఉన్నాము. ఈ ఊర్లోనే మనకి ఒక రైల్వే స్టేషన్ ఉంటుంది. ఆ స్టేషన్ పేరు వచ్చి మార్కాపురం రైల్వే స్టేషన్. ఎవరైనా ట్రైన్లో శ్రీశైలం వచ్చేవాళ్ళు ఉంటే ఈ మార్కాపురం రైల్వే స్టేషన్లో దిగేసి ఇక్కడ నుంచి మార్కాపురం వచ్చి 5 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ నుంచి ఆటో కానీ పల్లెవేలు బస్సులో కానీ మార్కాపురం వెళ్తే అక్కడి నుంచి మనకి శ్రీశైలం వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ప్రజెంట్ మనము ఫ్లైఓవర్ మీద ఉన్నాము. ఫ్లైఓవర్ కింద మనకి రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఈ స్టేషన్ పేరు వచ్చి మార్కాపురం రోడ్. ఇప్పుడు మనము మార్కాపురానికి ఎంట్రన్స్లో ఉన్నాము. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మార్కాపురం టౌన్లోకి వెళ్ళొచ్చు. అదే రైట్ సైడ్ తీసుకుంటే మార్కాపురం బైపాస్ మీదకి వెళ్ళిపోవచ్చు. ఒకప్పుడు మార్కాపురం ప్రకాశం డిస్టిక్లో ఉండేది. రీసెంట్గా మార్కాపురాన్ని డిస్టిక్గా ప్రకటించారు. ఈ మార్కాపురం డిస్టిక్లో
గిద్దలూరు, ఖమ్మం, ఎర్రగొండపాలెం, మార్కాపురం, పొదిలి, కనిగిరి, పామూరు ఈ మెయిన్ టౌన్లన్నీ కలిపి మార్కాపురం డిస్టిక్ కిందకి వస్తాయి. ఇలా కొంచెం దూరం ట్రావెల్ చేసిన తర్వాత మనకి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి స్టాచ్యూ కనిపిస్తుంది. మనకి ఎదురు కనపడుతున్న శిలాఫలకం మీద అతని పేరుతో పాటు ఫోటోని ప్రింట్ చేశారు. అలానే అతను ప్రజలు చేసిన మంచి పనులు, బ్రిటిష్ వారి మీద ఎదురు తిరిగిన దాడులు కూడా అన్నీ నీట్గా రాశారు. ప్రజెంట్ మనం ఉన్న జంక్షన్ని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జంక్షన్ అని ప్రజెంట్ మనకు కనిపిస్తున్న బోర్డు మీద ఉంది. నేను శ్రీశైలం వెళ్ళడం ఇది 4వసారి. ఆల్రెడీ 2 టైమ్స్ బస్సులో వెళ్ళాను, ఒకసారి మాత్రం ప్రైవేట్ వెహికల్ వెళ్ళాను. ప్రజెంట్ అయితే సోలోగా వెళ్తున్నాను. ఇప్పుడు అన్ని టౌన్లకి బైపాస్ రోడ్లు వేస్తున్నారు. దీనివల్ల మనకి టౌన్లో వెళ్ళాల్సిన అవసరం లేకుండా బైపాస్ నుంచి వెళ్ళిపోవచ్చు. అదే టౌన్లోకి వెళ్ళి మళ్ళీ బైపాస్లోకి ఎంటర్ అవ్వాలంటే దగ్గరగా 20 నుంచి 30 మినిట్స్ టైం పడుతుంది. అదే మనకి బైపాస్ ఉండడం వల్ల జస్ట్ 5 మినిట్స్లోనే మనం ఊరిని క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. దీనివల్ల మనకి చాలా టైం సేవ్ అవుద్ది. ప్రజెంట్ మనము దోర్నాలకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఈ దోర్నాలు దాటిన తర్వాత మనము నెక్స్ట్ వెళ్ళేది ఘాట్ రోడ్కి వెళ్తాము. మనం ఘాట్ రోడ్లో జర్నీ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీగా బండిని ఫుల్ సర్వీసింగ్ చేయించుకోవాలి. అలానే పెట్రోల్ కూడా మెయింటైన్ చేసుకోవాలి. అందుకే నిన్న బండిని ఫుల్ సర్వీసింగ్ చేయించి ఇంజిన్ ఆయిల్ కూడా చేంజ్ చేయించాను. ఇక్కడ నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలానే రోడ్ పక్క చెట్లు మాత్రం చాలా గుబురుగా అందంగా ఉన్నాయి. ఇదే విధంగా ఒకప్పుడు కనిగిరి పొదిలి రూట్లో ఉండే ఈ చెట్లు ఇప్పుడు హైవే చేయడం వల్ల మొత్తం పోయాయి. మనం వెళ్ళే దారిలో చాలా టెంపుల్స్ మనకి కనిపిస్తాయి. ఎవరైనా దర్శించుకొని వెళ్ళి రావాలంటే వెళ్ళొచ్చు. రోడ్డు పక్కన కొండ మాత్రం చాలా అందంగా కనిపిస్తుంది. దాని పక్కనే మనకి చిన్న టెంపుల్ ఒకటి ఉంది. అలానే మనకి రోడ్ల మీద చాలా చోట్ల ఫ్రూట్స్ అమ్ముతున్నారు హోల్సేల్గా. ఎవరైనా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారు అన్నీ. నేను చాలా చోట్ల చూశాను. నేను రిటర్న్లో కనిపిస్తే కనుక కన్ఫామ్గా తీసుకుంటాను. రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. మనం ప్రజెంట్ వచ్చి దోర్నాల బైపాస్ మీద ఉన్నాము. లెఫ్ట్ సైడ్ తీసుకుంటే దోర్నాల టౌన్లోకి వెళ్ళొచ్చు. ఇక మనం రైట్ సైడ్ తీసుకొని బైపాస్ మీదుగా డైరెక్ట్ ఘాట్ రోడ్ కనెక్ట్ అవుతుంది. ఏదైనా మనకు బండి వెహికల్ సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ దోర్నాల టౌన్లోనే చూపించుకుంటేనే బెటరు. ఇన్ కేసు దోర్నాలు దాటిన తర్వాత మనకి శ్రీశైలం వెళ్ళేదాకా కూడా ఎటువంటి సర్వీస్ పాయింట్లు అయితే ఏమి లేవు. అలానే పెట్రోల్ బంకులు కూడా మధ్యలో అయితే ఏమీ లేవు. మధ్యలో బండి బ్రేక్ డౌన్ అయితే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన ఓన్ వెహికల్లో కనుక డ్రైవింగ్ చేస్తున్నట్లయితే మనకి ఇదే లాస్ట్ ఊరు. ఇది దాటితే మనకి ఘాట్ రోడ్ ఎంటర్ అయింది. ఒక సర్వీసులు ఉన్నా కూడా వాళ్ళు రావడానికి చాలా టైం పడుద్ది. ఈ ఘాట్ రోడ్ వచ్చి మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకా ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ నైట్ 9 నుంచి మార్నింగ్ 6 దాకా క్లోజ్ చేస్తారు. ఎవరైనా నైట్ టైంలో మాత్రం జర్నీ చేసే వాళ్ళు ఉంటే కనుక దోర్నాలో నైట్ స్టే చేసి మార్నింగ్ 6 కల్లా మళ్ళీ ఘాట్ రోడ్కి వస్తే బెటరు. దోర్నాల చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఈ చెక్ పోస్ట్ దగ్గర చాలా హోటల్స్ ఉంటాయి.
మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ తినాలంటే తినొచ్చు. ఇప్పుడే మనము ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయ్యాము. ఈ ఘాట్ రోడ్ ముందర మనకి ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఆ చెక్ పోస్ట్లో మన దగ్గర ప్లాస్టిక్ వస్తువులు ఉన్నా, అలానే అడవిలోకి నిషేధించబడిన ఏదైనా వస్తువులు ఉంటే కనుక మన దగ్గర నుంచి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు. ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయడం నాకు ఇదే మొదటిసారి. కొంచెం సేపు మన ప్రకృతిని ఆస్వాదించి మన ప్రయాణాన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి. ప్రజెంట్ సమ్మర్ సీజన్ అవ్వడం వల్ల అడవంతా మనకి చాలా పతలాగా కనిపిస్తుంది. అదే రైనీ సీజన్లో వస్తే కనుక అడవి చాలా బ్యూటిఫుల్గా మనకు కనిపిస్తుంది. మనకు డ్రైవింగ్ చేసేటప్పుడు రోడ్డుకి అటుపక్క ఇటుపక్క మొత్తం సైన్ బోర్డులు ఉంటాయి. అవి చూసుకుంటా జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటా వెళ్ళాలి. ఇక్కడ ఘాట్ రోడ్లో మనము 30 km/h అని మన సైన్ బోర్డు మీద రాసించారు. కొంతమంది 30 km కన్నా కూడా ఎక్కువ స్పీడ్ మీద వెళ్తున్నారు. ఇక చాలామంది భక్తులు కూడా మనకి పాదయాత్ర చేస్తూ కనిపించారు. నెక్స్ట్ మంత్ ఉగాదికి మాత్రం మన ఆంధ్ర తెలంగాణ నుంచి కాకుండా మహారాష్ట్ర కర్ణాటక నుంచి కూడా భక్తులు కాలినడక ద్వారా మనకి శ్రీశైలం చాలామంది వస్తారు. ప్రజెంట్ మనం క్రాస్ చేస్తున్న బ్రిడ్జి కింద చిన్న వాటర్ ఫాల్స్ ఉంది. అలానే మనకి ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి. ఈ అడవంతా కోతులే ఎక్కువ ఉన్నాయి. మనకి పులులు సింహాలు అయితే ఇంకా కనిపించలేదు. ఒకవేళ అవి కనిపిస్తే తర్వాత మనకు కనిపించము. ఇక్కడ అడవి మధ్యలో పెద్ద పెద్ద డస్ట్బిన్లు పెట్టారు. మన దగ్గర వేస్టేజ్ ఏమైనా ఉంటే కనుక ఆ డస్ట్బిన్లు మాత్రం పడేయాలి. బయట మాత్రం ఎక్కడ పడేయకూడదు. ఒకవేళ పడేస్తే జరిమానా విధిస్తారు. మనం ఘాట్ రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఊరు ఇది. ఊరి పేరు చింతల. మనకి ఎంట్రన్స్లో పెద్ద స్కూల్ ఉంటుంది. ఈ ఉగాదికి శ్రీశైలానికి పాదయాత్ర చేయాలనుకుంటే మనకి దోర్నాల నుంచి ఆత్మకూరు వెళ్ళే బస్సులు ఉంటాయి, లేకపోతే కర్నూలు వెళ్ళే బస్సులు ఉంటాయి. మనం ఆత్మకూరు బస్ టికెట్ తీసుకొని మధ్యలో వెంకటాపురం దిగేయచ్చు. మనం వెంకటాపురం నుంచి శ్రీశైలానికి 60 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం నల్లమల ఫారెస్ట్లో మనము పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాలి. మధ్య మధ్యలో భోజనాలు, వాటర్ సప్లై మొత్తం ఉంటుంది. దాంతోపాటు మనకి దగ్గరగా ఒక 5-6 టెంపుల్స్ కూడా మనకు కవర్ చేసుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం ఈ ఉగాదికి వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు. ఈ ఘాట్ రోడ్లో డ్రైవింగ్ మాత్రం చాలా డేంజరస్గా ఉంది. మనకి టర్నింగ్ అయ్యేదాకా కూడా మనకి ముందున్న వెహికల్ అయితే కనిపించటం లేదు. ఈ టర్నింగ్ దగ్గర మాత్రం చాలా స్లోగా వెళ్తేనే చాలా బెటరు. అడవి మధ్యలో మనకి జంగిల్ సఫారీ అని చెప్పి ఒక చిన్న ట్రిప్ ఉంటుంది. ఈ ట్రిప్లో మనం 8 కిలోమీటర్లు అడవిలో గుండా మనం ప్రయాణించాలి. ఇక్కడ మన పులులు, సింహాలు, ఎలుగుబంట్లను చూడొచ్చు. ఈ ట్రిప్లో మనం వెళ్ళడానికి ముందుగానే మనం బుక్ చేసుకోవాలి. ఈ బుకింగ్ కాస్ట్ వచ్చి పర్ పర్సన్ వచ్చి 500 రూపీస్, 6 పర్సన్కి అయితే 3000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఎవరిని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయొచ్చు. శ్రీశైలం నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ రిటర్న్ వస్తున్నారు. ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువైంది, చాలా వరకు ట్రిమ్ చేశాను. అయినా కూడా ఇంకా ఎక్కడ చేయాలో అర్థం కాక వీడియోని ఇలానే అప్లోడ్ చేసేసాను.
మనం లైవ్లో ప్రకృతి అందాలను చూసుకుంటూ చాలా ఎంజాయ్ చేసుకుంటూ చాలా మాటలు మాట్లాడుకుంటాం. అయ్యే అందాలు మన మొబైల్లో రికార్డ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే సంథింగ్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. వీడియో రికార్డ్ చేయడానికి మొబైల్ అయితే సెట్ చేశాను, కానీ మైక్ సెట్ చేయడం మర్చిపోయాను. దానివల్ల మనకి వాయిస్ అంత క్లారిటీ లేదు. దానివల్ల మనము ఓవర్ వాయిస్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఓవర్ వాయిస్ ఇస్తుంటే సంథింగ్ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. ఇలా వీడియోకి ఓవర్ వాయిస్ ఇస్తుంటే నాకు ఎలా అనిపిస్తుందంటే అయిపోయిన పెళ్ళికి మంత్రాలు చదివినట్టుంది. మనకి ఘాట్ రోడ్లో సెకండ్ పల్లెటూరు ఇది చాలా చిన్నగా ఉంది. మనం వెళ్ళే దారిలోనే 4-5 టెంపుల్స్ ఉంటాయి. మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడైనా కవర్ చేసుకోవచ్చు, లేదు స్వామివారి దర్శనమైన తర్వాత అయినా వచ్చైనా అవి కవర్ చేసుకోవచ్చు. తప్పకుండా మనం ఫస్ట్గా వెళ్ళాల్సిన టెంపుల్ మాత్రం సాక్షి గణపతికి వెళ్ళేసి మనం శ్రీశైలంకి ఎంటర్ అవ్వాలి. చాలామంది భక్తులు స్వామివారిని దర్శించుకొని సైట్ సీయింగ్ అని చెప్పి 4-5 టెంపుల్ కవర్ చేసుకొని శ్రీశైలం నుంచి మళ్ళీ రిటర్న్ అవుతారు. మనకి శ్రీశైలంలో గుడి చుట్టూరు చాలా టెంపుల్స్ ఉంటాయి. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే ఓకే, కానీ ఎవరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక నెక్స్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా చూడండి. వాటికి సంబంధించిన వీడియోలు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఫైనల్గా మనము సక్సెస్ఫుల్గా శ్రీశైలంలోకి ఎంటర్ అయ్యాము. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. ఓం నమః శివాయ.